కువైట్ ప్రసాద్. నిజంగా ఈ సిచ్యుయేషన్ జరిగినప్పుడు నిజంగా నేను కొంతకాలం యూట్యూబ్కి దూరంగా ఉన్నాను, ఇంటర్వ్యూస్కి కూడా దూరంగా ఉన్నాను. ఎందుకో కొంత గ్యాప్ తీసుకోవాలని అనిపించింది. మళ్ళీ అనిపించింది నాలాంటి వాళ్ళు గ్యాప్ తీసుకొస్తే ఆ గ్యాప్లో చాలా చెత్త ఫీల్ అవుతుంది అని చెప్పేసి అందుకే మళ్ళీ వస్తూనే ఉంటా. బట్ ఇక్కడ ఈ విషయం గురించి చెప్పడానికి వచ్చాను. ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాను, ఇది కొనసాగుతూనే ఉంటుంది. ప్రసాద్ ఇతని యొక్క గొడవ ఏంటి? పాపం పేద కుటుంబం, సప్పో చేశాడు, కువైట్ వెళ్ళాడు, అక్కడ ఒక ఉద్యోగం సంపాదించుకున్నాడు. తను కొంత స్థిరపడిన తర్వాత తన భార్యని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. వీళ్ళిద్దరికీ ఒక పాప ఉంది. ఆ పాప యొక్క సంరక్షణ ఎవరు చూడాలంటే ఇతని యొక్క తల్లిదండ్రుల దగ్గర పెట్టారు. తల్లిదండ్రుల దగ్గర పెట్టిన తర్వాత ఇతని తల్లిదండ్రులు లేకపోతే ఇతని భార్య యొక్క తల్లిదండ్రుల దగ్గర పెట్టడం జరిగింది. తర్వాత ఆమెకు కూడా కువైట్లో ఉద్యోగం వస్తే ఆమె ఇతని మరదలు అంటే ఇతని భార్య చెల్లెల యొక్క కుటుంబంలో పెట్టి వెళ్ళడం అనేది జరిగింది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. జరిగిన తర్వాత ఏం జరిగింది అనంటే అక్కడ ఆ యొక్క చెల్లెల యొక్క మామగారు, ఈ సోకాల్డ్ పర్సన్, ఇతని పేరు ఏదో ఉంది, పేరు అవసరం లేదనుకోండి, చెల్లెల యొక్క మామగారు ఏం చేశారు? ఏదో చేశారు అనేటటువంటి విషయాన్ని ఆ అమ్మాయి ఎవరికి చెప్పింది? తల్లికి చెప్పింది. తల్లికి చెప్పడం వల్ల తల్లి ఏం చేసింది? వాళ్ళని అడిగింది. వాళ్ళని అడగడం వల్ల ఏం జరిగింది? తిరిగి ఆమె మీద తిరుగుబాటు జరిగింది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిని ఆ తల్లి ఓర్చుకోలేక భర్తకి చెప్పింది. భర్త పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వన్నాడు. సరే అని పోలీస్ స్టేషన్కి వచ్చింది. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి ఎక్కడైనా సరే మీకు ఒక్క విషయం నేను ఇక్కడ చెప్తాను, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఫస్ట్ ఎవరు తీసుకోరండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా కార్ యాక్సిడెంట్ జరిగింది ఒక 10 రోజుల కిందట జరిగింది. నా విషయమే చెప్తున్నా. పోలీసులు ఇంతవరకు దాని గురించి తూమీ తేల్చలేదు. ఇక రేపో మాపోయిలే నేను తగుపెట్టుకోవాలి వాళ్ళతోటి. ఏమండి కంప్లైంట్ తీసుకోండి అని అంటే పిలిపించి మాట్లాడతామండి అన్నారు. అతనికి ఫోన్ చేశాడు, వాడు ఏదో చెప్పాడు. ఇప్పటి వరకు ఎందుకంటే ఐఎమ్ సో బిజీ కదా, ఎందుకంటే నా విషయం తప్ప మిగిలిన ఊరందరి బాధ నాదే. కాబట్టి ఈ తిరుగుళ్ళలో నా బాధను పట్టించుకోవడానికి, నా ఇష్యూని పట్టించుకోవడానికి నాకు టైం లేదు. నేను వదిలేసే వాడిని ఇంతవరకు పిలిపించలేదు, అడగలేదు. నాకు 40,000 ఖర్చు అయింది నా కారు బాగు చేయించుకోవడానికి. ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసే, కావాలంటే అది కూడా పెడతా మీకు. ఇన్సూరెన్స్ కూడా సగమో పావంతో వచ్చింది, మిగిలినంతా నాకు బొక్క ఎట్టింది ఒకడు, నన్ను చిల్లు పెట్టుకున్నది నా పర్సుకి. అంటే పోలీసు వ్యవస్థ గురించి సరిగా అందరూని నేను అన్నమాటలే, అందరు అధికారుల్ని నేను అనడం లేదు. చాలా గొప్ప ఆఫీసర్స్ ఉన్నారు, చాలా గొప్ప పోలీసులు ఉన్నారు, చాలా మంచి వ్యవస్థ ఉంది. కానీ కొన్ని చోట్ల జరిగేటటువంటి ఉపద్రవాల గురించి నేను చెప్పాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. కంప్లైంట్ తీసుకోరు. ఏమండి, ఒక చిన్న పిల్ల మీద ఒక వయసు మళ్ళినటువంటి వ్యక్తి ఆ యొక్క అఘాయిత్యం చేశాడు. ఫస్ట్ నోట్ దిస్ పాయింట్, చేశాడు అనేటటువంటి మాటతోటే ఫస్ట్ అతన్ని ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అక్కడ ఏం జరిగింది? ఇక్కడ వీళ్ళ వెర్షన్ ఫస్ట్ విందాం. వీళ్ళు వెళ్ళారు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత పోలీసులు ఏం చెప్పారు అంటే, అమ్మ మీ యొక్క పిల్ల చిన్నది కాబట్టి ఎందుకు అల్లరి చేసుకుంటారు, మీరు కాంప్రమైజ్ అయిపోవచ్చు కదా, వాళ్ళని మేము హెచ్చరిస్తాం, మీరు వెళ్ళిపోండి, మీ తూచి మీకు ఏమీ జరగలేదు ఇక్కడ అని చెప్పేసి పోలీసులు పంపించేశారు. ఏం చేస్తారండి పోలీసులకి? ఇప్పుడు నేను మాత్రం ఏం చేశాను? ఇప్పుడు పోయి తగుపెట్టుకోవాలి. ఓకే, వాళ్ళు పట్టించుకోకపోతే పట్టించుకునేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేయడానికి నాకు ఈ మధ్యలో టైం లేదు. బట్ నాలాంటిది ఈ సమస్యలు ఎదుర్కొంటే పాపం మరి సామాన్యుడు ఏ సమస్య ఎదుర్కొంటున్నాడో ఒకసారి ఆలోచిద్దాం. ఓకే, ఇతను పోలీసులు చెప్పినట్టుగా పోలీసులు హెచ్చరించారు, ఏం పెట్టుకుంటా, ఎందుకంటే పోలీసులు చాలా మర్యాదగా చెప్తారనమాట. ఆ మర్యాదగా చెప్పిన విషయంలో వీళ్ళు కొంచెం భయపడ్డారు, ఎందుకంటే వీళ్ళకి మర్యాద అంటే భయం. ఆ మర్యాదగా చెప్పడంలో వీళ్ళు భయపడి ఏం చేశారు అని అంటే మళ్ళీ తిరిగి కువైట్ వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ పిల్లని హాస్టల్లో పెట్టడము, అక్కడ వదలడము, సంథింగ్ ఏదో జరిగింది. జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఇక్కడ ఉన్నప్పుడు ఆ పిల్ల ఇక్కడ కీ పాయింట్స్ ఇది మళ్ళీ మాట్లాడతా. ఆ పిల్ల ఏం జరిగింది, ఏం మాట్లాడింది మొత్తం అంతా మనం చూసాం. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళు ఉక్రోషంతో మా మీదే కేసు పెడతారా అని సదరు ఆ పెద్ద మనిషి యొక్క కోడలి యొక్క భర్త, అంటే ఈ పెద్ద మనిషి కొడుకు అండ్ కోడలు, ఇతనికి వచ్చి సొంత మరదలు ప్లస్ తోడల్లుడు, వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క పుట్టింటికి ఇతని యొక్క అత్తగారి భార్య యొక్క పుట్టింటికి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులందరికీ ఫోన్ చేసి, మా మామగారు ఇలా చేశాడు, వీళ్ళు కేసు పెట్టారు కాబట్టి మేము డబ్బులు ఇచ్చి వదిలించుకొని వచ్చాం, మా మామగారు ఇట చేశాడు,
డబ్బులు ఇచ్చాము, మేము బయటకు వచ్చేసాం అంటే ఇక్కడ ఏం జరిగింది? ఒక సామెత చెప్తాను నేను, ఉల్టా చోర్ కొత్వాల్కో డాటే. అంటే ఏంటంటే దొంగ పోలీసుని తిరిగి దొంగ అని అరిచినాడంట. అర్థమైందా? దొంగతనం చేసి పారిపోతుంటే పోలీసోడు పోయి పట్టుకుని దొంగ 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 అని అరిసేసరికి వాడు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? జనం పోగయ్యే లోపు పోలీసునే పట్టుకుని ఈడ దొంగతనం చేశాడని దొంగ 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 అన్నాడంట. ఇక్కడ జరిగింది అదే. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ మాంగారు ఎక్కడ చేశాడని వీళ్ళు ఎక్కడ చెప్తారో అని చెప్పి వీళ్ళే ముందుగా మొత్తం ప్రచారం చేసి అవతల పెట్టేశారు. మన బంధువులు ఏమన్నా ఊరుకుంటారా? బంధువులు భలే మంచోళ్ళు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు మనల్ని రెచ్చగొట్టడానికే పనికొస్తారు. మనకి జస్టిస్ చేయడానికి న్యాయస్థానాల్లాగా మనకి పనికిరారు. అర్థమైందా? కొందరికే న్యాయం దక్కుతుంది. నోట్ దిస్ పాయింట్. న్యాయస్థానాల్లాగా జస్టిస్ చేయడానికి పనికిరారు అని అంటే నేను ఇక్కడ న్యాయస్థానాలని నేను తప్పుపట్టడం లేదు. అంటే డిలే, డినైన్, డ్యూ ఇలాంటివన్నీ వస్తాయి. ఓకేనా? అలాగే వేచి చూసేటటువంటి ధోరణిలో మన బంధువర్గం అంతా, పాపం అతని బంధువర్గం అంతా అతన్ని పరామర్శించింది. ఎవరిని చెప్పుతో కొట్టాలండి? ఓ బంధువులారా, మీరు చేసినటువంటి అదే ఇవాళ ఇంత అనర్థానికి కారణం. రైట్? ఒకటి ఏంటంటే, అంటే మిగిలిన శుద్ధపూసలా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఈ బంధువులు ఏం చేశారు? పరామర్శ. కొంతమంది, అయ్యో ఇలా జరిగిందా ప్రసాదు, ఎంత మాట ప్రసాద్, అయ్యయ్యో ఇట్లా చేయటం ఏంటి ప్రసాదు, అసలు నువ్వేంటి ప్రసాదు అని. ఇంకొంతమంది బంధువులేమో, ఏంటి ప్రసాదు వదిలేస్తావా వాళ్ళని, ఎంత చేశాడు ఈ పని, వాళ్ళని ఎందుకు వదులుతావు నువ్వు, పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులకి ఏం చెప్పారు వాళ్ళు? పోలీసులు లంచం తీసుకున్నారు అంటే లంచం తీసుకుని పోలీసులు లంచం తీసుకుని కేసు మూసేశారు అని అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు, అసలు వాడిని ఎందుకు ఉంచాలి ఈ భూమి మీద, వాడిని ఎందుకు ఇది చేయాలి అనేటటువంటి వ్యాఖ్యలతోటి ఈ ప్రసాద్ని రెచ్చగొట్టారు. ఇక్కడ రెండు విషయాల మధ్య జరిగినటువంటి సంఘర్షణ ప్రసాద్లో. ఒకటి, ఒక వర్గం సానుభూతి చూపించడం, రెండో వర్గం రెచ్చగొట్టడం. ఒకటి తన మీద తనకి సానుభూతి కాస్త తన బిడ్డ మీదకి మళ్ళింది. అరే నేనే చేతగాని స్థితిలో నేనుంటే నా బిడ్డ పెరిగేటటువంటి ఆ బిడ్డ యొక్క గాయం, మీకు ఇక్కడ ఒక మాట నేను చెప్తున్నాను వినండి. చాలామంది చిన్న పిల్లల మీద సొంత ఇంట్లో ఉన్నటువంటి దరిద్రులు దగుల్బాజీలే ఇలాంటి అఘాయిత్యాలు చేస్తే పేరెంట్స్ దృష్టికి తీసుకొస్తే పేరెంట్స్ పట్టించుకోరు. ఇది ఎంత పెద్ద నేరం అంటే చట్టపరంగా నేరం కాదు, పెద్ద అయిన తర్వాత ఆడపిల్లల యొక్క భవిష్యత్తు మీద, వాళ్ళ దాంపత్య జీవితం మీద, వాళ్ళ వివాహ జీవితం మీద పడుతుంది అనేటటువంటిది మీరు అర్థం చేసుకోలేనటువంటి విషయం, మీకు అర్థం కానటువంటి విషయం. ఆ యొక్క ట్రామా వాళ్ళల్లో ఉండిపోయి వాళ్ళు చాలామంది ఆడపిల్లలు లెస్బియన్స్గా మారడానికి కారణము, అలాగే కొంతమంది భర్తతోటి కాపురం చేయలేకపోవడానికి కారణము, అలాగే పురుష ద్వేషులుగా మారడానికి కారణం కూడా ఇలాంటి కారణాలన్నీ కూడా చిన్నప్పుడు జరిగినటువంటి వాళ్ళ మీద జరిగినటువంటి లైంగిక వేధింపులు కూడా మేజర్ కారణం అవుతాయి. సంసారాలు ఎందుకు బాగోవు అని అంటే చాలా కారణాలు ఉన్నాయండి. మేము కౌన్సిలింగ్ ఇస్తామంటే కూర్చోబెట్టి 10 నిమిషాలు మాట్లాడి పంపం. వాళ్ళ యొక్క చరిత్ర మొత్తం తీసిన తర్వాత, సెట్ చేసిన తర్వాతనే మేము పంపిస్తాం. రైట్? ఇక్కడ ఏం జరిగిందంటే అతను ఆలోచించాడు, నా బిడ్డ అందరిలోనూ పల్చనైపోయింది. విషయం ఏంటంటే చేసిన వాడిని మర్చిపోతారు, ఎందుకంటే వీడు రేపు మాపో రాలిపోతాడు, వీడేం భవిష్యత్తులో ఏముండడు. కానీ ఆ బిడ్డ 100 ఏళ్ళు బ్రతకాల్సినటువంటి బిడ్డ. మచ్చ ఎవరి మీద ఉంది? వాళ్ళ మీద ఉంది. మచ్చ వేసినాడెవడు? తుడిచేసుకుని కూర్చున్నాడు, డబ్బుతో తుడిచేశాడు. దాన్ని ఆ పిల్ల మీద మరక పూసిన వాళ్ళు ఎవరు? ఎవడైతే సోకాళ్ళు వీడికి ఉన్నటువంటి కొడుకు కోడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అమ్మాయి మీద భయంకరంగా నిలువెత్త కాలా రంగ్ డాలా పూసేశారు, మరక మొత్తం పూసేశారు. పూసేసిన తర్వాత అతనిలో ఒక తండ్రిగా ఒక జ్వాల అనేది ఖచ్చితంగా రగులుతుంది. ఇక్కడ 2 విషయాలు అతనిలో ఆసక్తత ఏంటి అనంటే, ఇక్కడ ఇండియాలో ఉండి సంపాదించుకొని ఇక్కడ ఉండాలి అంటే ఒక దిగువ మధ్య తరగతి వాడికి, ఒక పేదవాడికి ఒక చదువు చెప్పించాలి అనంటే, మై డియర్ సోకాల్డ్ రాజకీయ నాయకులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలకి సవినయంగా మనవి చేసుకునేది ఏంటంటే, లక్షల జీతం ఇవాళ కూలివాడు కూడా కట్టాల్సిన పరిస్థితికి ఒక పేదవాడిని దిగజార్చేసినటువంటి పరిస్థితి ఇది. ఒక బిడ్డకి అలాగే జ్వరం వచ్చి ఒక హాస్పిటల్కి వెళ్తే కనీసం 30 నుంచి 40 వేలు చెల్లించి అన్ని రకాల టెస్టులు చేయించుకొని 2 పారాసెటమాల్ లాంటి టాబ్లెట్లు, పెయిన్ కిల్లర్స్ తోటి వెనక్కి తిరిగి రావాల్సినటువంటి దుస్థితిలోకి నెట్టేసినటువంటి చరిత్ర ఈ రాజకీయ నాయకులది, ఈ వ్యవస్థది.
అందుకే ఈరోజు పిల్లలందరూ కూడా, యువతంతా కూడా భారతదేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికో పోయి తల్లిదండ్రులను వదిలేసి, పుట్టిన దేశాన్ని, జన్మనిచ్చిన భూమిని, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారంటే ఆ దౌర్భాగ్యము, ఆ పాపము నిట్ట నిలువుగా విద్యా వ్యవస్థ ప్రైవేటు పరం, వైద్యాన్ని ప్రైవేటు పరం చేసి రాక్షసుల్లాగా రక్తం పీలుస్తున్నటువంటి ఈ సోకాల్డ్ చెట్ట సభల్లో కూర్చొని కద్దరు చొక్కాలేసుకున్నటువంటి సోకాల్డ్ వ్యక్తులది. ఈరోజు వాళ్ళు కూడా ఈ నేరంలో భాగస్వాములు, ఖచ్చితంగా భాగస్వాములే. ఎందుకంటే ఒక బడుగు జీవి బ్రతకాలి అంటే లక్షలు అవసరమవుతున్నాయి. ఇవాళ తెలుసా, ఒక సామాన్యుడు బ్రతకాలి అని అంటే ఇంటి ఖర్చు ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 40,000 ఇంటి ఖర్చు అవుతుందండి. ఎక్కడ జీతం? ఎవరినైనా ఇప్పుడు మేము ఎవరినైనా ఒక ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలి, ఒక వ్యవస్థలో ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలి అని అంటే చిన్న జీతాలు ఇస్తుంటే కూడా సరిపోవట్లేదు. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరూ కూడా పని చేయాల్సిన అవసరం ఏంటి అని అంటే ఈ దరిద్రమే, ఈ వైద్య విధానాలు పట్టినటువంటి చీడే ఇవాళ ఒక సామాన్యుడికి పట్టినటువంటి దరిద్రము. అతను డబ్బు డబ్బు డబ్బు, ఎందుకంటే ఎక్కడ చూసినా దోపిడీ ఈ సమాజంలో. వైద్యం పేరు మీద దోపిడీ, విద్య పేరు మీద దోపిడీ, ఇంకెక్కడికి వెళ్ళా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ కావాలంటే దోపిడీ, పాస్పోర్ట్ కావాలంటే దోపిడీ, వీసాలు కావాలంటే దోపిడీ, ఎక్కడైనా ఎంఆర్ఓలో దోపిడీ, దోపిడీ దోపిడీ దోపిడీ. మీకు ఇవ్వడానికే మేము జీవితాలన్నిటినీ పణంగా పెట్టేసి కూర్చుంటున్నాం. ఇది మాత్రం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాయింట్ కొద్దాం. ఇక్కడ ఇతను ఏం చేశాడు, ఈ బంధువుల యొక్క ఒత్తిడిలో అతనికి జస్టిస్ జరగకపోవడంతో అతను నాకు జస్టిస్ జరగదు, ఎందుకంటే హీఈస్ నాట్ లోకల్, ఎందుకంటే ఎక్కడో దుబాయ్లో ఉన్నాడు. ఒకవేళ ఇతను ఇక్కడ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుందాం అనుకున్నా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి సోకాళ్ళు గొట్టంగాళ్ళు కొంతమంది వస్తారు, లోకల్ కార్పొరేటర్లు, గొట్టంగాళ్ళు, చోటామోటా నాయకులు అందరూ కూడా చేసేటటువంటి పంచాయతీలు ఇవే. పొద్దున్నే లెగిస్తే వాళ్ళ కుటుంబాలు గడిచేది ఈ పంచాయతీలతోనే గడుస్తున్నాయి, ఈ పంచాయతీలతోటే వాళ్ళ సంసారాలు వెళ్తున్నాయి. కాదని చెప్పండి, హీఈస్ నాట్ లోకల్. ఇతను మళ్ళీ వచ్చిన డబ్బు ఖర్చు పెట్టినా ఇతనికి జస్టిస్ జరగదు. ఆ పాయింట్స్ ఇక్కడ రాలా. దిస్ ఈస్ ద పాయింట్. అతను హత్య చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే అతను ఇక్కడికి వచ్చి డబ్బు చెల్లించినా, డబ్బు ఖర్చు పెట్టినా అతనికి న్యాయం జరగదు, బికాస్ హీఈస్ నాట్ ఎ లోకల్, రైట్? అది జరిగిన తర్వాత ఒక మనిషిలో వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్, ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటో చెప్పమంటారా? నా దేశంలో బ్రతకడానికి నాకు ఒక ఉద్యోగం లేదు, నా బిడ్డ స్వేచ్ఛగా బ్రతకడానికి, నా బిడ్డ భద్రతగా బ్రతకడానికి స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛగా బ్రతకడానికి భద్రత లేదు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో? ఎంతమంది ఈ విధంగా కొట్టుకు సస్తున్నారు అని చూస్తే, పేపర్ తిరగేస్తే ఎక్కడ చూసినా ఎవరి కథ విన్నా ఫెయిల్యూర్ స్టోరీసే ఉన్నాయి. గెలిచేది ఎవడయ్యా అంటే ఇద్దరు ఉన్నారు. ఒకడు రాజకీయ నాయకుడు, రెండోది బెట్టింగ్. వీళ్ళిద్దరే గెలుస్తున్నారు మాస్టర్. ప్రపంచంలో సామాన్యుడు ఓడిపోతున్నాడు, ఒక మనిషి ఓడిపోతున్నాడు, న్యాయం మెట్లెక్కిన వాడు ఓడిపోతున్నాడు, చట్టం మెట్లెక్కిన వాడు అగౌరవంతో, అవమానంతో వెనక్కి తిరిగి వస్తున్నాడు. ఇలాంటి వాటన్నిటి మీద ఫ్రస్ట్రేషన్. ఎందుకు ఇతనిలో మాత్రమే ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే అతను యూట్యూబ్ వ్లాగర్ కూడా. వ్లాగర్స్కి ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఏంటి అని అంటే ఒక విశ్లేషణ అనేది ఉంటుంది. ప్రపంచంలో జరిగేటటువంటి విషయాల మీద కూడా వీళ్ళు అప్పుడప్పుడు మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ జ్ఞానం కూడా తీసుకోవటం అనేది, నాలెడ్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నాట్ జ్ఞానం, నాలెడ్జ్ తీసుకోవడం జరుగుతుంది. సో అతను ఎక్కడ చూసినా కూడా అవినీతి, ఎక్కడ చూసినా కూడా ఓటమి, ఎక్కడ చూసినా కూడా ఒంటరితనం, ఎక్కడ చూసినా కూడా పేదరికం, ఇవన్నీ కూడా అతనిలో ఏంటి వచ్చినాయి అంటే అతను క్లియర్గా ఏం చెప్పాడు, ఏమండి నేను అతన్ని చంపడానికి వెళ్ళలేదు, వాడు కోమాలోకి వెళ్ళిపోవాలి, వాడు కోమాలోకి వెళ్ళిపోయి జీవితాంతం మంచంలో పడాలి, వాడిని చూసుకుంటూ మిగిలిన వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి అనేటటువంటి దాంతో వచ్చాను. బలంగా కొట్టేసరికి ముసలోడు పుట్టుకోమని చచ్చాడు, రైట్? అది అతను అలా వెళ్ళిపోయి ఉంటున్నట్టయితే ఎప్పటికో జరిగేది, ఎప్పటికో వచ్చేవి, ఎప్పటికో ఇది జరిగేది, ఎప్పటికో అతన్ని అరెస్ట్ చేయడానికి వీళ్ళందరికీ వీళ్ళు కువైట్ వెళ్ళి తీసుకురావడానికి ఎక్కడో పడేది. కానీ అతను ఇందాక చూసాం సుభాష్ వీడియో చేసాడు, ఆ ఎఫెక్ట్ ఇతని మీద కూడా ఉండొచ్చు. ఎందుకంటే జనానికి తెలియాలి ఏం జరుగుతుంది, ఎందుకంటే జస్టిస్ జరగవలసిన చోట జరగడం లేదు కాబట్టి కనీసం వీళ్ళు ఇంకొకరికి ఇచ్చేటటువంటి జస్టిస్ అన్న జనానికి తెలియాలి అనేటటువంటి దాంతో వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఇది ఎవరు సిగ్గుపడవలసినటువంటి విషయము?
ఒక్కసారి ఆలోచించండి. అతను వచ్చాడు, అతన్ని కడతీర్చాడు, తిరిగి కువైట్ వెళ్ళిపోయాడు, వీడియో పెట్టాడు, సంచలనమైంది. వీడియో పెట్టిన తర్వాతే అర్థమైంది ఇతనే చంపాడు అని. ఇమ్మీడియట్గా వీడియోలో ఉన్నటువంటి వార్తలన్నీ కలవరపరిచేసినాయి జనాలందరినీ కూడా. ఎన్ని గొంతుకలు టప మాట్లాడేస్తున్నాయండి. ఏమంటే అసలు మా ఇంట్లో ఏం జరగలేదండి. ఏమీ జరగకపోతే ఇంతెందుకు జరిగిందమ్మా? అయ్యో అసలు మా మీద కసి కోపం అండి. ఎందుకు కసి కోపం? సంపాదించుకుంటున్నది వాళ్ళు, నీకు ఇస్తున్నారు వాళ్ళు. మీ మీద ఎందుకు కసి కోపం ఉంటుంది చెప్పండి? ఉండాలి, ఎక్కడో చోట కసి కోపం ఉండవని నేను అనట్లా. ఏ విషయంలో కసి కోపము వాళ్ళకి మీ పట్ల జలస్ ఉందో చెప్పండి. ఆ క్లారిటీ ఎక్కడా లేదని ఎందుకన్నారంటే పోలీసులు చెప్పినటువంటి వాంగ్మూలంలో కూడా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను. ఏంటి అని అంటే పోలీస్ ఆఫీసర్స్ ఇచ్చినటువంటిది ఏంటి అంటే ఇతను మా దగ్గరకు వచ్చారు, ఏ విధమైనటువంటి రిటర్న్గా మాకు కంప్లైంట్ ఇవ్వలేదు, మాకు గొడవలు ఉన్నాయి, మా అమ్మాయిని హాస్టల్లో జాయిన్ చేస్తున్నాము, వీళ్ళు మా అమ్మాయి జోలికి రావద్దు, అది మాత్రమే చెయ్యండి, కుటుంబ తగాదాలు అన్నారు. ఎస్, బాగుంది. ఆ కుటుంబ తగాదాలు ఏమిటి కుటుంబ తగాదాలు? పాయింట్ నెంబర్ 1. రెండో విషయం ఏంటంటే మేము మందలించి పంపించేశాము, ఇతను గనక ఆ పక్కనే ఉన్నటువంటి సిఐ గారిని కానీ నన్ను కానీ వచ్చి కలిస్తే ఖచ్చితంగా జస్టిస్ జరిగేది అన్నారు. కరెక్టేనండి. వాళ్ళకి హయ్యర్ అఫీషియల్స్ని కలవాలి అనే జ్ఞానమే ఉంటే అసలు ఈ గొడవ ఇంత గొప్పగా జరిగేది కాదు కదండి. వాళ్ళు సామాన్యులు సార్. జరిగిపోయిన తర్వాత బాగుండేది అనే కంటే ఆ గొడవ మీ దగ్గరకు వచ్చినప్పుడెళ్ళే మీ ఆఫీసర్సు ఎందుకు దాన్ని సాల్వ్ చేయలేకపోయారు, ఎందుకు ఈ స్థితికి తీసుకొచ్చారు అనేది అంటే నా డౌట్లు సార్, అంతకంటే ఇంకేం లేదు, నేను అడుగుతున్నాను. ఓకే. రెండో విషయం ఏంటంటే ఆ కుటుంబ గొడవల్ని కేవలం పిల్ల జోలికి రావద్దనే ఎందుకన్నారు? మరి వీటికి కారణాలు అనాలిసిస్ మాలాంటి జర్నలిస్టులు చేస్తారు కదా సార్. చేస్తున్నాం, ఖచ్చితంగా చేస్తున్నాం. ఆ గొడవలేంటి, ఆ కుటుంబ గొడవలేంటి, ఈమె హాస్టల్లో ఎందుకు జాయిన్ చేయాల్సి వచ్చింది, పైగా ఇంకొక స్టేట్మెంట్ మీ నుంచి బహుశా రేపు ఎల్లుండి రావచ్చు, కానీ ఇంకొక క్లూ కూడా నేను మీకు ఇస్తున్నాను చట్టానికి. ఏంటి అంటే ఆ అమ్మాయి తల్లి వీడియో చేసినప్పుడు క్లియర్గా చెప్పింది, తాతయ్య ఎక్కడ పట్టుకున్నాడంటే ఇక్కడ మొత్తం బట్టలే తీసేశాడు, ఈ విధంగా జరిగింది అని క్లియర్గా ఏ భయం లేకుండా తల్లి దగ్గర ఓపెన్గా మాట్లాడింది. అమ్మాయి చాలా ఓపెన్గా మాట్లాడింది. తర్వాత ఇంకొక వీడియో ఎవడు తీశాడో తెలియదు కానీ బయటకు వచ్చింది. మా మీడియా మిత్రులు వదలరు కదా, మా మీడియా మిత్రులకు ఒళ్ళు మండిందంటే మేము కోతిని చేస్తాం, కోతిని నాతిని చేస్తాం. వాస్తవాన్ని తీసుకురావడంలో మాకంటే అఖండులు ఇంకొకళ్ళు ఎవరు లేరు. కాబట్టి మాకు నిజాలు చెప్పాలి అనిపించినప్పుడు మేము ఎంత దూరమైనా వెళ్తాం, నిజాలు తీసుకొని వస్తాం. ఓకే. అలాగే ఆ యొక్క భాగంలోనే ఇంకొకటి వీడియో బయటకు వచ్చింది. ఏంటి అంటే ఎవరో ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, అలా ఎలా చేస్తారండి, అలా చేస్తే ఏమవుతుంది, ఒకసారి చూడండి ఏమో పట్టుకున్నాడంటే, లేదు తాతయ్య అటు ఇటు వెళ్తూ తగిలాడు అని అమ్మాయి బాధగా ఏడుస్తుంది. సార్, తల్లి దగ్గర ఇచ్చిన స్టేట్మెంట్కి ఆ అమ్మాయి ఏడుస్తూ ఇచ్చిన స్టేట్మెంట్కి ఆ రెండిటికి మధ్య ఏం జరిగిందో ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని మాలాంటి వాళ్ళం కోరుకుంటున్నాం. ఓకే సార్. ఎందుకంటే ఒక మనిషి చట్టాన్ని తన చేతుల్లో తీసుకున్నాడు అంటే ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది అనేటటువంటిది సింహావలోకనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ మీకు, మాకు, మనందరికీ కూడా ఉంది అనేటటువంటిదే ఇక్కడ నేను మాట్లాడుతున్నా. తరువాత చాలామంది మాట్లాడుతున్నారు, సార్ ఒక మాట నేను విన్నాను, ఇతను సంచలనం కోసం చేశాడు అని. ఒక పసిబిడ్డకి తండ్రి సార్ వాడు. ఆ బిడ్డకి ఇంకొక 20 ఏళ్ల తర్వాత పెళ్లి చేయాలి. ఈ 20 ఏళ్లలో ఆ పిల్ల మెచ్యూర్ అయితే వేడుకలు చేయాలి, ఆ పిల్లకి చదువు చెప్పించాలి, ఆ పిల్లకి తిండి పెట్టాలి సార్. అతను చేసింది స్కామ్ కాదు సార్, మర్డర్. మ్యాజిక్లు కాదు సార్, మర్డర్. ఒక పసిపిల్లని అడ్డం పెట్టుకొని సంచలనం కోసం యూట్యూబుల్లో ఈ విధంగా చేశారనే నెపం వేశారు చూసారా. దీన్ని మాత్రం యూట్యూబర్లు అందరి తరపున నేను ఖండిస్తున్నా. ఎస్, సంచలనాలు మాకు కావాలి. సంచలనాలు అంటే ఈ విధంగా మర్డర్లు చేసే సంచలనాలు అంత క్రూరమైనటువంటి స్థితి ఇంకా రాలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను, రాదు కూడా. ఎందుకంటే అంత హీన స్థితికి అంత జ్ఞానం లేకుండా దిగజారిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయని మాత్రము దయచేసి ఒక స్టేట్మెంట్ అనేటటువంటిది ఇచ్చేసి కూర్చోవడం అనేది ఇవాళ ఎంతవరకు సమంజసం అనేది కూడా ఇక్కడ పాయింట్.
మీరు సమాజం ఆలోచించవలసినటువంటి విషయం. ఒక పసిపిల్ల ఇవాళ వాళ్ళు లేరు, ఈ రోజు తప్పంతా భార్య మీదకి నెట్టేశారు. భార్య అతన్ని చంపేయమని చెప్పేసి అని పురుగొల్పింది అని. సార్ అసలు ఎందుకు చంపమంది? ఏం జరిగితే చంపమంది? ఏం జరిగిందని చెప్పేసి అని చంపమంది? అసలు అతను వచ్చాడని ఆ అమ్మాయికి తెలియదు, చంపుతాడని తెలియదు, భార్యకి కూడా తెలియకుండా వచ్చాను. ఇంకొక ఆడియో కూడా విన్నాను ఆ భార్యది. ఏమండి, మేము అక్కడికి రాకపోతే పోలీస్ ఆఫీసర్ గారు మమ్మాయిని బట్టలోడదీసి పోలీస్ స్టేషన్ ముందు నించో పెడతామన్నారండి అని. ఇది వాస్తవమా అవాస్తవమా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఖచ్చితంగా పబ్లిక్ ఇవ్వాల్సిందే. ఎందుకు అనంటే సంచలనాలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు అనేటటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది. యూట్యూబర్లు క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే నేరం చేసినటువంటి వీళ్ళు క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళ నేరానికి ప్రేరేపింపబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నారా అనేటటువంటిది కూడా ఈ సమాజానికి బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. ప్రసాద్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీ అందరికీ చావో చంపటమో పరిష్కారం కానే కాదు. దయచేసి నేను చెప్తున్నాను, చావు చంపటం పరిష్కారం కాదు. మీరు నిలబడి ఉన్నట్టయితే గెలుస్తారు అనేటటువంటి పదాన్ని నేను చెప్పినా, గెలవడానికి పెయిన్ ఎక్కువ ఉంటది, కానీ ఆ పెయిన్ ని తట్టుకొని నిలబడితే మీ బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండేది. మీరు తీసుకునే నిర్ణయం ఒకళ్ళకి బిడ్డల పట్ల ఇక్కడ సుభాష్ కేసులో భార్యకి బిడ్డ యొక్క భవిష్యత్తు పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత లేదు, కానీ సుభాష్కి బాధ్యత ఉంది. కాబట్టి బిడ్డకి 18 సంవత్సరాలు మైనారిటీ తీరేంత వరకు అతనికి ఏం చేయాలో అది చేసావు సుభాష్. కానీ నీ బిడ్డకి తండ్రి కావాల్సినప్పుడు నువ్వు లేవే. 100 కోట్ల ఆస్తి ఇవ్వలేనటువంటి ఆసరా తండ్రి ప్రేమ, తండ్రి యొక్క ఆ యొక్క హగ్ ఇస్తుంది. అలాగే ఈ ప్రసాద్ కూడా నేను చెప్తున్నాను, ఆవేశంతో మీరు చంపేశారు, మీరు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మీ ఆవేదన ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను. కానీ నీ బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత నీ తండ్రి హంతకుడు అనేటటువంటి ఒక ముద్ర నీ బిడ్డ మీద వేసేసావయ్యా. బహుశా ఈ యొక్క తప్పు సమాజానిది కావచ్చు, బంధువులది కావచ్చు, నీ యొక్క సోకాల్డ్ మరదలది, నీ యొక్క తోడల్లుడిది, వీళ్ళందరిది కావచ్చు. కానీ ఇక్కడ బలిపీఠం ఎక్కింది ఎవరు? నువ్వు, నీ కుటుంబం. నేను ఇక్కడ ఈ సందర్భంగా నేను అందరికీ చెప్తున్నది ఏంటి అనంటే, ఈరోజు ఇక్కడ నిలబడినటువంటి ప్రియా చౌదరి కానీ అలాగే సోకాల్డ్ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు ఏ కష్టాలు లేకుండా ఇక్కడ నిలబడలేదండి. స్టిల్ ఈ రోజుకి కూడా ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు, ఎన్నో అవమానాలు ఎదుర్కొని నిలబడినటువంటి పరిస్థితులు, వాటిని తట్టుకుంటేనే సమాజంలో మా పాత్ర ఏమిటో మేము నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ విధంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఆవేశంతో చావు అనేటటువంటి దాన్ని మాత్రం తీసుకురాకండి, చంపటము అనేటటువంటి మార్గాన్ని మాత్రం ఎంచుకోకండి. ఎందుకంటే నిలబడి పోరాడితే మీరు ఇంకొక 10 మందిని తయారు చేస్తారు. ప్రియా చౌదరి ఎప్పుడో చనిపోవాల్సింది, ఎప్పుడో చంపేయాల్సింది, కానీ ఈరోజు కొన్ని లక్షల మందికి మోటివేషన్ ఇస్తూ నిలబడింది. దట్ ఈజ్ లైఫ్. థ్యాంక్ యూ.